బీఆర్ఎస్ పార్టీకి 10 ఏళ్ల పాలనలో వచ్చిన ప్రజా వ్యతిరేకత కంటే ఎక్కువగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నల్లగొండలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తమరెడ్డి గెలుపు కోరుతూ ప్రచారం సాగించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న 3 ఎమ్మెల్సీ స్థానాలలో బీజేపీ అభ్యర్థులు సరోత్తమరెడ్డి, మల్కా కొమరయ్య, అంజిరెడ్డిలు పోటీలో ఉన్నారని, వారిని ఉపాధ్యాయులు, మేధావులు, పట్టభద్రులు గెలిపించాలని కోరారు. ఈ 3 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనన్నారు కిషన్ రెడ్డి. ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనటువంటి నల్గొండ, వరంగల్, ఖమ్మం సరోత్తమరెడ్డి గారు చాలా ఈ యొక్క టీచర్స్ యూనియన్స్లో ఉపాధ్యాయ సంఘాలలో చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ టీచర్గా పనిచేసినటువంటి వ్యక్తి. అన్ని రకాలుగా ఉత్తమమైనటువంటి వ్యక్తి సరోత్తమరెడ్డి. మరి అజాత శత్రువు, అన్ని ఉపాధ్యాయ సంఘాలతో కలిసిమెలిసి పనిచేస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆయనను ఇక్కడి నుంచి గెలిపించాల్సిందిగా, అదేవిధంగా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ నుంచి కొమరయ్య గారు, మల్కా కొమరయ్య గారు, వారు కూడా టీచర్స్ కాన్స్టిట్యున్సీ నుంచి అక్కడి నుంచి కూడా పోటీ చేస్తూ ఉన్నారు. అన్ని వర్గాల మద్దతు కూడా అక్కడ కూడా ఇస్తూ ఉన్నారు. నేను సంగారెడ్డి, పటంచెరు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారానికి కలవడం కోసం కొంతమందిని వెళ్ళడం జరిగింది. మంచి మద్దతు సంపాదిస్తూ ఉన్నాం. గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా మా పార్టీ సీనియర్ నాయకులు అంజిరెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. కాబట్టి 3 నియోజకవర్గాలు కూడా పోటీ చేస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయ సమస్యల మీద పోరాటం చేయాలనేటువంటి చిత్తశుద్ధి మాకున్నది. కాబట్టి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద శాసనసభలో లేవనెత్తాలనేటువంటి సత్తా ఉన్నది. కాబట్టి మేము ఈరోజు 3 స్థానాలకు పోటీ చేస్తాం. ఏ పార్టీ కూడా పోటీ చేయడం లేదు. అందుకే నేను తెలంగాణ ప్రజలను, విద్యావంతులను, మేధావులను, కవులు, కళాకారులను కోరుతాము, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించండి. తప్పకుండా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల కోసం, తెలంగాణ అమరవీరుల యొక్క ఆకాంక్షల కోసం తప్పకుండా భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం.